నా పేరు కోడూరి మధుసూదన్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ ప్రాజెక్టులో మా ఆస్తులు అంటే వ్యవసాయ భూములు, ఇల్లు, జాగా ఇవన్నీ కోల్పోయినాం మేము. దాదాపు 2017 అంటే ఇప్పటికి 7 సంవత్సరాలు గడుస్తుంది. మాకు ఎలాంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు రాలేదు. దాని గురించి 7 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఆఫీసు, ప్రతి కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు తిరిగని చోటు లేదు. ఆఖరికి ఈరోజు ఈ ప్రగతి భవన్కి వచ్చి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇద్దామనుకుంటే ఎక్కడ ఏ ఆఫీస్లో కూడా మాకు పని జరగలేదు. ఆయన ఫామ్ హౌస్ కూడా రానివ్వలేదు. గజ్వేల్లో కూడా ఒక లీడర్ అంటూ లేడు. చెప్పుకుందామంటే ఈయన నాయకుడు లేడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఇదొక శుభ పరిణామము. ఈయన ఇప్పుడు ఈ ప్రగతి భవన్లో ఈ అప్లికేషన్ తీసుకుంటుందంటే మాకు ఎంతో సంతోషము. కనీసం ఒక ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ ఏర్పడ్డది ఈరోజు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము విన్నపించుకునేది ఏంటంటే, ప్రజలు చాలా అవస్థలు పడ్డారు కేసీఆర్ ప్రభుత్వంలో. ఆయన చేసిన దురాగతాలు చెప్పుకోలేనివి. 7 సంవత్సరాలు మేము చాలా అనుభవించినాము. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదని మీకు విన్నపించుకుంటున్నాము. ఇది ఒక శుభ పరిణామం. మీకు కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని మేము కోటి ఆశలతో ఎదురుచూస్తాం. నేను మా బాబుకి మానసిక వికలాంగుడు. నేను పెట్టి 5 సంవత్సరాలు అవుతాను దాదాపు పెట్టి అప్లికేషన్. కరోనా కంటే ముందు పెట్టాను. అయినా కూడా మాకు బాబుకి వికలాంగులకు సంబంధించిన పింఛన్ రాలేదు. అందుకోసం పెట్టడానికి మళ్ళీ అప్లై చేయడానికి వచ్చాను. చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. మాకు తెలియని కూడా మంచిగా తీసుకొని చెప్తున్నారు. సమస్య తొందరలోనే పరిష్కారం చేస్తానంటున్నారు. మాకు చాలా అన్ని వివరాలు చాలా చక్కగా చెప్తున్నారు. ఫ్లాట్ కోసం వచ్చాము. అది 6 months పడుతుంది అంటున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ ఓకే చేశారు. అయిపోయింది. 6 months పడుతుంది అంటున్నారు. ఇంకెవరు ఉన్నారా మీతో పాటు ఇట్లా? లేదు, మేము మా వదిన నేను ఇద్దరం.